నేను వస్తాను, మొత్తం కడిగేస్తాను అది అన్న మనిషి ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండి 11 సంఖ్యతోటి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ రోజునే రాష్ట్రం ఒక సుభిక్షమైన సస్యశ్యామలంగా జరగడానికి ప్రణాళికలతోటి మన ప్రీతమ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది. దాని యొక్క ఫలితాలకి కొంత సమయం అయినా ఇవాళ ముందు చూపుతోటి వెళ్తున్నారు కాబట్టి వారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదానికి నాంది పలుకుతూ మా అమరావతి కాకుండా రాష్ట్రం నలుమూలలో కూడా ఒకే చోట విస్తరణ ఇదివరకు అభివృద్ధి అనేది ఏకీకేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఇవాళ ప్రణాళికలతోటి కూటమి నాయకులు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలోని అందరూ కూడా అర్థం చేసుకొని ఏదైతే అభివృద్ధికి ఆటంకపరచాలని మళ్ళీ నేను 29లో వస్తాను, ఎందుకంటే మళ్ళీ కూల్చివేతలు ఈ అభివృద్ధికి ఆటంకపరచడానికి ముందు స్టేట్మెంట్లు ఇచ్చి దురహంకారంతో ఇంకా కూడా ప్రవర్తిస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేసి ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ అభివృద్ధికి అందరూ కూడా మద్దతుగా ఉండాలని, అలాగే మా కాన్స్టిట్యున్సీలో కూడా త్రిపులార్ గారు మంచి ఒక ఉన్నతాశయంతో పనిచేస్తున్నారు. నియోజకవర్గాన్ని ఒక ఉన్నత మార్గంలో చేర్చాలని అందరి సహకారంతో ముందడుగు వేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.